మనము కొన్ని రోజులుగా దేవుని వాక్యము ఎలాంటిదో మనం చదువుతూ ఉన్నాం. ప్రతి లేఖనము అనగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన లిఖితపూర్వకమైన దేవుని వాక్యాన్నే లేఖనము అంటారు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాట దైవావేశము వలన కలిగింది. అంటే దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని ఆవరించి ఆ వ్యక్తిని ప్రేరేపించి నడిపించి ఆయన తన మాటలను వారి ద్వారా వ్రాయించాడు. ఆ మాటలలో ఎలాంటి పొరపాటు కూడా లేదు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము వాస్తవమైనది, యథార్థమైనది. ఈ రోజున కోట్ల కొలది పుస్తకాలు ఆల్రెడీ వ్రాయబడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం వ్రాయుచూ ఉన్నారు, భవిష్యత్తులో వ్రాస్తారు కూడా. అయితే అందులో కొన్ని పుస్తకాలు చాలా ప్రఖ్యాతిగాంచినవై ఉండొచ్చు, వాటిని పవిత్ర గ్రంథాలుగా ఎంచి ఉండొచ్చు. కానీ అందులో చాలా పుస్తకాలు అవి పుట్టింపబడినవిగా, కల్పించబడినవిగా, ఊహించే రాసినటువంటి విషయాలుగా మనకి కనపడతాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది కూడా మనుషుల ఇచ్చను బట్టి, కోరికను బట్టి అవి కల్పింపబడలేదు, పుట్టింపబడలేదు, ఊహించి రాసిన విషయాలు కాదు. కానీ అవి యథార్థమైన వాస్తవమైన సంఘటనలు. అందుకనే యేసయ్య సృష్టిని గురించి మాట్లాడారు. ఆది దంపతులైన ఆదాము అవ్వలు వారు స్త్రీ పురుషులుగా చేసి దేవుడు జత చేశాడు కనుక అలాంటి వారిని, దేవుడు జత చేసిన వారిని విడదీయకూడదు అని చెప్తూ ఆదాము అవ్వను గురించి ప్రస్తావించాడు. అంత మాత్రమే కాదు, హేబేలును గురించి, కయ్యను చేత చంపబడిన హేబేలు రక్తము మొదలుకొని బెరాకా కుమారుడైన అతని రక్తము వరకు మీ మీదకి వస్తుంది అని హేబేలును గురించి, అలాగే అంత మాత్రమే కాదు, మరలా ఆయన వచ్చే సమయానికి లోతు దినములలో ఉన్నట్లుగా, నోవాహు దినములలో ఉన్నట్లుగా ప్రజలు తినుచు, త్రాగుచు, పడగొట్టుచు, కట్టుచు, నాటుచు, కోయుచు, కొనుచు, అమ్ముచు, దేవుని గురించి పూర్తిగా మరిచిపోయి ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా, వెండి బంగారాలే శాశ్వతం అన్నట్టుగా వాటిని సంపాదించుకోవడానికే, వారి ఇచ్చలు నెరవేర్చుకోవడానికే బ్రతుకుతారు అని ఆ నోవాహుని గురించి, లోతును గురించి ప్రస్తావించాడు. అలాగే యోనా గురించి ప్రస్తావిస్తూ, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగల గర్భంలో ఉన్నట్లుగా నేను 3 రాత్రింపగళ్ళు నేను భూగర్భంలో ఉంటాను అని యేసయ్య మాట్లాడారు. ఇది కేవలం యేసయ్య మాత్రమే ఇది వాస్తవము, యథార్థమని చెప్పలేదు, కానీ అపోస్తలులు కూడా దీనిని నిర్ధారించారు. అందుకనే లూకా గారు అపోస్తల కార్యగ్రంథంలో పరిశుద్ధాత్ముడు తన సేవకులైన అపోస్తలుల ద్వారా జరిగించిన కార్యాలు రాస్తూ 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు ఒక రథం మీద బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వెళ్తూ ఉన్న సమయంలో యెషయా గ్రంథాన్ని, పిలుపును దేవుని యొక్క ఆత్మ ఆ రథాన్ని కలుసుకోమని ప్రేరేపించినప్పుడు అతడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకునే సమయానికి అతడు యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. చదువుతున్న వ్యక్తిని చూసి అంటాడు, నీవు చదువుతున్నది గ్రహించావా అన్నాడు. ఒకడు నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎలాగా నేను అర్థం చేసుకుంటాను, తెలుసుకుంటాను అన్నప్పుడు అతడు యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వినియోగించుకుని దేవుని కుమారుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలను అనుభవించి మరణిస్తాడు,
ఆయన పొందిన గాయముల చేత స్వస్థతని, ఆయన కార్చిన రక్తము ద్వారానే మానవునికి పాప క్షమాపణ కలుగుద్ది అని చెప్పినప్పుడు అతడు వెంటనే యేసును దేవుని కుమారుడిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందాడు. అంటే అపోస్తలులు కూడా జరిగిన చరిత్ర వాస్తవము, యథార్థము గనక వాటిని వాస్తవముగా, యథార్థంగా అంగీకరించి ప్రస్తావించారు. అందుకనే కల్పిత గాథలకు బైబిల్ గ్రంథం ఏ మాత్రము కూడా సమర్థించదు. కనుక మనం చదువుతున్న దేవుని వాక్యం యథార్థమైనది, వాస్తవమైనది అని మనం గ్రహించాలి.